తిరుపతి నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునిరెడ్డి నగర్లో ఓ మహిళ మెడలోంచి చైన్ను లాక్కెళ్లారు. స్థానిక పిఎన్ఆర్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న పార్వతి అనే మహిళ పక్క వీధిలో ఉండే కూతురింటికెళ్లారు. తిరిగి వస్తూ ఉండగా ఆమె మెడలోని 36 గ్రాముల బంగారు గొలుసును బైక్ పై వచ్చిన దుండగులు చోరీ చేశారు. ఆమె కేకలు వేస్తుండగానే వేగంగా పారిపోయారు. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్ డీఎస్పీ శ్యామ్ సుందర్ సిబ్బందితో చేరుకుని విచారణ ప్రారంభించారు. తిరుపతి నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునిరెడ్డి నగర్లో ఓ మహిళ మెడలోంచి చైన్ను లాక్కెళ్లారు. స్థానిక పిఎన్ఆర్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న పార్వతి అనే మహిళ పక్క వీధిలో ఉండే కూతురింటికెళ్లారు. తిరిగి వస్తూ ఉండగా ఆమె మెడలోని 36 గ్రాముల బంగారు గొలుసును బైక్ పై వచ్చిన దుండగులు చోరీ చేశారు. ఆమె కేకలు వేస్తుండగానే వేగంగా పారిపోయారు. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్ డీఎస్పీ శ్యామ్ సుందర్ సిబ్బందితో చేరుకుని విచారణ ప్రారంభించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.